ఈ నెల 27న జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ అనంతరం పోలైన బ్యాలెట్ బాక్సులను నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచడం జరిగింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోకి వచ్చే 12 జిల్లాల నుండి వచ్చిన బ్యాలెట్ బాక్సులన్నింటినీ అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో ఎన్నికల సంఘం పరిశీలకులు రాహుల్ బొజ్జ సమక్షంలో సీజ్ చేశారు. ఈ నెల 27న జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ అనంతరం పోలైన బ్యాలెట్ బాక్సులను నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములలో భద్రపరచడం జరిగింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోకి వచ్చే 12 జిల్లాల నుండి వచ్చిన బ్యాలెట్ బాక్సులన్నిటినీ అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములలో ఎన్నికల సంఘం పరిశీలకులు రాహుల్ బొజ్జ సమక్షంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్లు హాజరు కాగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన, జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆధ్వర్యంలో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూములలో భద్రపరచడం జరిగింది. బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దుప్పలపల్లి గోదాం మొత్తం పూర్తిగా స్థానిక పోలీసుతో పాటు సిఆర్పిఎస్ భద్రతతో ఉండడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, డిఎఫ్ఓ రాజశేఖర్, డిఆర్డిఓ నాగిరెడ్డి, డిపిఓ మురళి, పిఆర్ఈ భూమన్న, ఎస్బిడిఎస్ పి రమేష్, బీజేపీ నుండి ఎలక్షన్ ఏజెంట్ నాగం వర్షిత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న ఏజెంట్ కాళీ, అభ్యర్థి రవి, బీఆర్ఎస్ నుండి అధికారిక ఏజెంట్ తదితరులు హాజరయ్యారు. Into 3 should be. Oh, right. But if you want to ask, problems control under.